దావీదు అంటూ ఉన్నాడు, నా పాపములు నా దోషములు నా తలకు మీదుగా పొర్లి పారుతూ ఉన్నాయంటే నా పాపములు అంత హెచ్చుగా ఉన్నాయి, నా తల మీద వెళ్ళిపోతూ ఉన్నాయి. యెహోవా కోపోద్రేకము చేత నన్ను గద్దింపకము. చూడండి, దేవుని ఉగ్రత, ఒక మనిషి పాపము చేసిన వెంటనే దేవుని ఉగ్రత వచ్చేస్తుందా? చెప్పండి, వస్తుందా? పాపం చేసిన వెంటనే దేవుని ఉగ్రత వస్తే ఈ రోజున నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు, మీరు కూడా ఇక్కడ ఉండేవాళ్ళు కాదు. పాపం చేసిన వెంటనే ఉగ్రత వచ్చేస్తే నశించిపోతాం కదా. కానీ దేవుడు ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి, ఒక కీర్తన. ఎందుకు దావీదు పశ్చాత్తాపడుతున్నాడు అని మనం ఆలోచిస్తే ఈ యొక్క కీర్తన చాలా ప్రత్యేకమైందండి. దావీదు చాలా ప్రత్యేకమైన వ్యక్తి. ఎందుకు అంటే దేవుని సన్నిధిలో అతని పశ్చాత్తాపము, పాపాన్ని బట్టి దేవుని సన్నిధిలో అతడు పడిన పశ్చాత్తాపం మనం చదివితే మనకు అర్థమవుతుంది. మన జీవితంలో మనం ఏదైనా తప్పు చేసినప్పుడు, మనం ఏదైనా పాపం చేసినప్పుడు మనము దేవుని సన్నిధిలో మన పశ్చాత్తాపం ఎలాగుంటుంది, ఈ దావీదు పశ్చాత్తాపం ఎలా ఉందో మనం ఈ యొక్క కీర్తనలో చూస్తూ ఉన్నాం. ఈ యొక్క కీర్తనలో మనం చూస్తే దావీదు తన పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నాడు. బత్షెబాతో పాపం చేసిన తర్వాత తనకు వచ్చిన శిక్షను బట్టి, చూడండి చాలాసార్లు మనము చేసే తప్పిదాన్ని బట్టి, మనము చేసే పాపాన్ని బట్టి శిక్ష వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది. కొన్ని రోగాలు మనం చూస్తే మన జీవితాల్లో ఎందుకు అనుమతించబడతాయి అంటే దేవుని మహిమ నిమిత్తమే. ప్రభువా, వీడి గుడ్డివాడిగా పుట్టడానికి వీడి పాపమా, వీడి తల్లిదండ్రుల పాపమా అంటే వీడి పాపము కాదు, వీడి తల్లిదండ్రుల పాపము కాదు, దేవుని మహిమ నిమిత్తము వాడలా ఉన్నాడు. మన పాపాన్ని బట్టి మనకు శిక్ష వస్తుంది. ఆ శిక్ష వచ్చినప్పుడు మన ఆరోగ్యం కూడా మనల్ని విడిచి పోతుంది. అదే ఈ యొక్క కీర్తన. మొదటిగా పాపం చేసినప్పుడు ఏం జరుగుతుంది చాలా క్లుప్తంగా చెప్తా, వీలైతే ఒక 5 నిమిషాల్లోనే ముగించేస్తా. 3 ప్రత్యేకమైన మాటలు ఉన్నాయి కీర్తనలో, చాలా క్లుప్తంగా చెప్పి ముగించేస్తా. పాపం చేసినప్పుడు ఏమి జరుగుతుంది? 1, 2 వచనాలు చదవండి. కోపోద్రేకము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము. నీ బాణములు నాలో గట్టిగా నాటియున్నవి, నీ చేయి నా మీద భారముగా నున్నది. ఇటు చూస్తారండి అందరూ. పాపం చేసినప్పుడు దేవుని కోపోద్రేకము మనిషి మీదకి వస్తుందంట. తర్వాత దేవుని ఉగ్రత మనిషి మీదకి వస్తుంది. తర్వాత దేవుని బాణములు అనగా దేవుని అంబులు మనిషి మీదకి వస్తాయి. ఆ తర్వాత 4వదిగా దేవుని హస్తము వస్తుంది. అదేంటి, శిక్షించటానికి దేవుని హస్తం మన మీదకి వస్తుందా అంటే వస్తుంది 100%. ఒక ఫాదర్ ఉన్నాడు అనుకోండి, ఆ ఫాదర్ తన కుమారుడికి సహాయం చేయటానికి చేయి చాపుతాడు. కుమారుడు ఏదైనా అడిగినప్పుడు ఇవ్వటానికి, సహాయం చేయటానికి చేయి చాపుతాడు. అదే కుమారుడు తప్పు చేసినప్పుడు, తండ్రి మాట విననప్పుడు శిక్షించటానికి కూడా అదే హస్తం వాడతాడు. మన పరలోకపు తండ్రి కూడా అంతేనండి. అందుకని దావీదు అంటున్నాడు, ప్రభా, నీ హస్తం నా మీద చాలా బరువుగా ఉందయ్యా. ఆశీర్వదించటానికి వచ్చే దేవుని హస్తము కొన్నిసార్లు మన తప్పిదాల వల్ల, మన అవిధేయత వల్ల, దేవుని మాటకు లోబడకపోవటం వల్ల, దేవుని ఎదుట తిరుగుబాటు చేయటం వల్ల దేవుని హస్తం మన మీదకు వచ్చే ఆ శిక్షను భరించలేక, ప్రభా, నీ హస్తం నా మీద బరువుగా ఉంది, తీసేయ్యా, ఇంత బరువు నేను మొయ్యలేనయ్యా. దావీదు అంటున్నాడు, నా పాపములు నా దోషములు నా తలకు మీదుగా పొర్లి పారుతూ ఉన్నాయంటే నా పాపములు అంత హెచ్చుగా ఉన్నాయి, నా తల మీద వెళ్ళిపోతూ ఉన్నాయి. యెహోవా
కోపోద్రేకము చేత నన్ను గద్దింపకము. చూడండి, దేవుని ఉగ్రత, ఒక మనిషి పాపము చేసిన వెంటనే దేవుని ఉగ్రత వచ్చేస్తుందా? చెప్పండి, వస్తుందా? పాపం చేసిన వెంటనే దేవుని ఉగ్రత వస్తే ఈ రోజున నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు, మీరు కూడా ఇక్కడ ఉండేవాళ్ళు కాదు. పాపం చేసిన వెంటనే ఉగ్రత వచ్చేస్తే నశించిపోతాం కదా. కానీ దేవుడు ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి, గద్దిస్తాడంట. మొదటిగా యెహోవా దావీదు అంటూ ఉన్నాడు, నీ కోపోద్రేకం చేత నన్ను గద్దింపకము. మనిషి తప్పిదం చేసినప్పుడు, పాపం చేసినప్పుడు దేవుడు గద్దిస్తాడంట. ఇదిగో నువ్వు పలానా తప్పు చేస్తూ ఉన్నావు, సరి చేసుకో, దానిలో నువ్వు కంటిన్యూ అవ్వద్దు, గద్దింపు వస్తుంది. తరువాత వస్తుంది ఉగ్రత. గద్దింపునకు లోపడకపోతే, శిక్షకు మనము దేవుడిచ్చిన పనిష్మెంట్ శిక్షకు లోపడకపోతే దేవుని ఉగ్రత వస్తుంది. నేను అడుగుతూ ఉన్నా, దేవుని ఉగ్రతకు చాలా కలిగిన మనుషులు ఎవరైనా ఉన్నారా? గొర్రెపిల్ల ఉగ్రత సమయములోనట పర్వతములు, కొండలు, గుట్టలు దగ్గరికి వెళ్ళి, ఓ కొండలారా, పర్వతములారా, ఈ శిక్షను, ఈ ఉగ్రతను, దేవుని ఉగ్రతను మేము భరించలేకపోతున్నాం, మరణాన్ని మేము అపేక్షిస్తూ ఉన్నాం, మరణం మాకు రావట్లేదు, ఓ పర్వతాలారా మా మీద పడండి అంటే, ఆ పర్వతములు అంటాయంట, దేవుని ఉగ్రతను భరించి మేము ఆ ఉగ్రతకు మైనం వల్లే మమ్మల్ని మేమే కరిగిపోతున్నాం, మీకెక్కడిస్తాం మరణం? దేవుని ఉగ్రతకు పర్వతములే ఒక క్యాండిల్ లాగా కరిగిపోతాయంట. ఇది క్షమాపణ సమయం అండి. దేవుడు మన పాపములను క్షమించటానికి ఇచ్చిన విలువైన సమయం. ఏదైనా ఉంటే ఒప్పుకున్నాం ప్రభు సన్నిధిలో. దేవుని ఉగ్రత సమయంలో ప్రభువా నన్ను క్షమించు అంటే క్షమాపణ లేదండి. అప్పుడు ఇంకా ఉగ్రతే. ఇప్పుడే ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఈరోజు పోనీయొద్దండి మీరు, రేపు దేవుని రాకడ వస్తుంది, మీకేం తెలుసు? ప్రభువా క్షమించు అంటే చాలాసార్లు నాకు కళ్ళు వస్తూ ఉంటాయి. ఆ కళ్ళు నేను ఇప్పటికీ దేవుణ్ణి, ప్రభా దాని మీనింగ్ ఏంటయ్యా అని అడుగుతూ ఉంటా. దేవుని రాకడ వస్తూ ఉంటుంది. ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఒక కళ, దేవుడు ఇచ్చిన కళలు నాకు చాలా ఉన్నాయి. ఇప్పటికీ నేను ఎప్పుడు రాసుకోను అనుకుంటా, అవి దేవుడు ఇచ్చినవి కాబట్టి రాస్తే బాగుంటుంది. కానీ ఒక్కటి కూడా ఇలా, అవి దేవుడు ఇచ్చినవి కాబట్టి 25 సంవత్సరాల క్రితం నాకే ఏ కళ వచ్చిందో కళ్ళకు కట్టినట్టుగా నా మైండ్లో ముద్రితం అయిపోయినాయి. ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఒక కళ వచ్చింది. ఎన్ఎస్ఎం మీదుగా వస్తున్నాయి నీళ్లు, అంత హైట్లో వస్తున్నాయి, జనాలందరూ పరుగులెత్తుతూ ఉన్నారు. అర్థమైపోయింది ఇంకా దేవుని రాకడ వస్తుంది అని వినపడుతూ ఉందన్నమాట. నేను ఒక్కటే ఇంకా అయిపోయింది చూస్తున్నా, అమ్మో ఇంత హెచ్చుగా నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా. నేను ఒక్కటే అంటాను, ప్రభువా నన్ను క్షమించయ్యా, నా పాపములు క్షమించయ్యా, ఆ నీ పరిశుద్ధ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రజలందరూ పరిగెత్తుతూ ఉన్నారు. ఆ నీళ్లలో మొత్తం కప్పివేయబడింది. తప్పిదమ్ములు దాచివాడు వర్తిల్లాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. దావీదు దేవుని సన్నిధిలో అంటూ ఉన్నాడు, ప్రభా నన్ను గద్దించొద్దయ్యా, నీ ఉగ్రత చేత నన్ను శిక్షించొద్దయ్యా. నీ బాణములు పాపం చేసినప్పుడు ఏమి అవుతుంది, ఏం జరుగుతుంది అంటే దేవుని ఉగ్రత మనిషి మీదికి వస్తుంది. ఈ రోజున దావీదు మనందరికీ నేర్పిస్తూ ఉన్నాడు, దేవుని ఉగ్రత రాకముందే, దేవుని పనిష్మెంట్ ఒక మనిషికి రాకముందే ప్రభు సన్నిధిలో మనల్ని మనం సరి చేసుకుందాం. తర్వాత భాగంలో మనం చూసినట్లయితే 3వ వచనం నుంచి 10వ వచనం వరకు పాపము ఏమి చేస్తుంది అనే మాటను గురించి చెప్తూ ఉన్నాడు. పాపం వలన ఏం జరుగుతుంది? నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరము విడిచిపోయెను. చూడండి, నేను చదువుతూ ఉండగా చూడండి, ఆరోగ్యము శరీరము విడిచిపోతుంది, ఎముకలలో స్వస్థత లేదు, నా దోషములు తల మీదుగా పొర్లి పారుతూ ఉన్నాయి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నాయి, నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన వలె గలవై స్రవించుచూ ఉన్నవి, నేను శ్రమ చేత మిక్కిలి అలసి ఉన్నాను. పాపం వలన మనిషిలో ఏం జరుగుతుంది?
అని దావీదు చక్కగా వివరిస్తున్నాడు. ప్రభా, నేను ఒకప్పుడు మంచి ఆరోగ్యంగా ఉండేవాడిని, కానీ ఈ రోజున ఆరోగ్యం అనేదే నాలో లేదయ్యా. నా ఎముకలలో స్వస్థత లేదు. శరీరంలో బలమైనవి ఏమైనా ఉన్నాయంటే ఎముకలేనంట. పాపము జరిగే కొద్దీ, అనారోగ్యం పెరిగే కొద్దీ ఆ ఎముకలు గుల్లబారిపోతూ ఉంటాయంట. సపోజ్ క్యాన్సర్ రోగాన్ని చూడండి, ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్లో అది నయం అవుతుందా? మనిషి చనిపోవటం. మెల్లమెల్లగా లోపల తినేస్తూ ఉంటుంది అన్నమాట. అదే చెప్తూ ఉన్నాడు 6వ వచనంలో, నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాకరాంతుడనై సంచరించుచున్నాను, నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరములో ఆరోగ్యము లేదు, నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను. ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది, నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు, నా గుండె కొట్టుకొనుచున్నది, నా బలము నన్ను విడచిపోయెను. పాపం చేసినప్పుడు ఏమి జరుగుతుంది అంటే ఇవన్నీ జరుగుతాయి. మనలో ఆరోగ్యం ఉండదు, శక్తి ఉండదు, బలం ఉండదు, ఒంటరితనం ఉంటుంది. ఎందుకు ఒంటరితనం అంటే, సపోజ్ ఏదైనా ఒక పాపం చేసామనుకోండి, అందరూ మనల్ని విడిచిపెడతారు, తల్లిదండ్రులే విడిచిపెడతారు, ఒంటరి వాళ్ళం అవుతాము, ఆరోగ్యం అనేది మనలో ఉండదు. ఆ దావీదు అంటూ ఉన్నాడు, నా గుండె నాలో కొట్టుకొనుచు ఉన్నది, నాలో స్వస్థతే లేదు, నాలో ఆరోగ్యమే లేదు. ఒక మంచి ఎంప్లాయ్ ఒక దైవజనుడి యొద్దకు వెళ్ళి, ఒకసారి హల్లెలూయా చెప్తారా? ఇంకా గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా. మనకి ఇక్కడ అభ్యంతరం ఏం లేదు, గట్టిగా చెప్పను. ఎందుకు గట్టిగా అంటే, కొంతమంది నిద్రావస్థలో ఉన్నారు. ఎందుకు వస్తుందో నిద్ర నాకు తెలియట్లేదు. ఆ నిద్ర స్పిరిట్ యేసుక్రీస్తు నామములో దూరం అయిపోవును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నిద్రిస్తూ ఉన్నప్పుడు గురుగులు వస్తాయి, అందుకనే నిద్రపోవద్దంట. గురుగులు విత్తితే మంచి విత్తనాలు, ఆ గురుగులు కూడా పెరిగాయి అనుకోండి, కష్టమైద్ది మంచి విత్తనాలు పెరగటానికి. ఒక ఎంప్లాయీ వాళ్ళ భార్య నిమిత్తమై ప్రార్థన చేయండి అని ఒక దైవజనుడి వద్దకు వెళ్ళి అడిగారంట. నా భార్య కొన్ని సంవత్సరాల నుంచి మంచం మీదే ఉందండి, బెడ్ రీడన్, ఆమె పక్షవాతముతో చాలా బాధపడుతుందండి, ఆమె కోసం ప్రార్థన చేయండి అని అడిగారంట దైవజనుల్ని. ఆయన ప్రార్థిస్తూ ఉన్నప్పుడంట ఆ దైవజనుడికి మంచం చూపిస్తున్నారంట. ఏంటి, నాకు మంచం కనపడుతుంది, ఆ మంచంలోనే ఉన్నంత తప్పు పాపము అని ప్రభు చూపిస్తున్నారంట. ప్రార్థన అయిన తర్వాత, అయ్యా ఆ మంచం మీకు ఎక్కడిది అని అడిగారంట దైవజనుడు. ఆ మంచం మాదేనండి, నేనే కొన్నా అంట. లేదు, నాకేదో దేవుడు నా మంచం చూపిస్తూ ఉన్నాడు, అక్కడే ఏదో తప్పిదం ఉంది, అక్కడే ఏదో పాపం ఉంది అని చూపించాడు. దేవుడు చెప్పాక ఎవరైనా లొంగిపోవాల్సిందే కదా. దేవుని దగ్గర కథలు నాటకాలు వేయలేం, వేషాలు వేయలేం. మనుషుల దగ్గర బాగా వేస్తాం వేషాలు, నాటకాలు, కథలు, నమ్మించేస్తాం, మిస్మరైజ్ చేస్తాం మనుషుల్ని. కానీ దేవునిది ఎప్పుడు మనం మోసం చేయలేం. దేవుడు ఎప్పుడు వెక్కిరించబడ్డాడు. అంటే అప్పుడు ఆయన దేవుని మాటకు లొంగిపోయి, నన్ను క్షమించండి అయ్యగారు, ఆ రోజు వుడ్డు మా ఆఫీసులో నుంచి దొంగతనంగా నేను తీసుకొని వచ్చి ఆ మంచం చేశాను అని చెప్పి అన్నారంట. అప్పుడు గబగబా వెళ్ళి ఆ మంచము తీసి బయట పడేసిన తర్వాత దేవుని దగ్గర ఒప్పుకొని, ప్రభా నేను చేసింది తప్పే, నన్ను క్షమించయ్యా అని అడిగాంట. అడగంగానే ఎన్నో సంవత్సరాల నుంచి పక్షవాతంతో పడి ఉన్న ఆమె లేచి నడుచుకుంటూ వచ్చిందంట. మన దేవుడు గొప్పవాడండి, మన దేవుడు నమ్మదగిన వాడు. దేవుని సన్నిధిలో మన తప్పిదము ఎలాంటిదైనను ఒప్పుకున్నట్లయితే, దావీదు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడుతూ ఉన్నాడు. చూడండి, పాపం చేసినప్పుడు ఎప్పుడైనా సరే దేవుని సన్నిధికి మొదటగా మనం దూరం అవుతాము, మనుషులు కూడా మనల్ని దూరం చేస్తారు, అవునా కదా? అంతవరకు దేవుని సన్నిధిలో ఏదైనా తోటలో ఆదాము హవ్వలు సంతోషంగా ఉన్నారు. విచారం తెలీదు, బాధ తెలీదు, కష్టం తెలీదు, చాలా సుఖంగా ఉన్నారు. ఎప్పుడైతే దేవుని మాటను ధిక్కరించారో దేవుడు అక్కడి నుంచి గెట్ అవుట్ అన్నారు. అక్కడ ఉండటానికి వాళ్ళకి అవకాశం లేదు ఇంకా. కానీ అప్పటి నుంచి చూడండి,
ఆ పాపానికి వచ్చిన పర్యవసానం ఎంతో గొప్పది. మీకు తెలుసు, చెప్పక్కర్లా. పాముని శిక్షించారు, ఆదాముకి శిక్ష వచ్చింది, హవ్వకి శిక్ష వచ్చింది. ఆ శిక్ష నేటికి మనం భరిస్తూనే ఉన్నాం. పాపం యొక్క పర్యవసానం ఖచ్చితంగా ఉంటుందండి. దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే, దావీదును కూర్చి దేవుడు అంటూ, నా హృదయానుసారుడు, నా ఇష్టం అంతా నెరవేరుస్తాడు, నా ఉద్దేశములన్నీ నెరవేరుస్తాడు దావీదు. హల్లెలూయా. కానీ అతను పశ్చాత్తాపడిన విధానము దేవుని సన్నిధిలో ఎంత గొప్పదో అంటూ ఉన్నాడు ఒక మాట 11వ వచనంలో. నా స్నేహితులను, నా చెలికాండ్రును నా తెగులు చూచి ఎడముగా ఉన్నారు, నా బంధువులు నాకు దూరముగా నిలుచున్నారు. ఎక్కడ ఉన్నారంట బంధువులందరూ? కానీ దేవుడు ఎంత గొప్పవాడోనండి. మనము ఏదైనా ఒక తప్పిదము చేస్తే, ఒక పాపము చేస్తే, వీడచ్చి ఆమచ్చి దాని ముఖం కూడా చూడకూడదు. దాని ముఖం చూస్తే మనకి ఒక శాపము. మన ముఖం చూడటానికి కూడా ఇష్టపడరు. చూడండి, మనుషులు, బంధువులందరూ కూడా దూరం అవుతారండి. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, నీతిమంతుల కోసం నేను రాలేదు, కానీ పాపుల కోసమే నేను వచ్చే. దేవుని ప్రేమ ఎంతో గొప్పది. హల్లెలూయా. సరే, ఇంత పాపం చేశాము, మరి ఇంకేం చేయాలి? దానికి ఏంటి పరిస్థితి? పాపం చేశాను, అందరూ నిందిస్తూ ఉన్నారు, దేవుని సన్నిధి కూడా నాకు దూరం అయింది, ఇంకేం చేద్దాము? సూసైడ్ చేసుకొని చచ్చిపోదామా? లేదంటే వెళ్ళి ట్రైన్ కింద పడి చచ్చిపోదామా? పాపం చేశాను, అందరూ నిందిస్తున్నారు, అందరూ హేళనగా చూస్తున్నారు, అందరిగా తక్కువగా వస్తున్నారు, అందుకని దీనికి ఏంటంటే చనిపోతే పోయిద్ది, అదేనా? కానీ దావీదు అలా చేయలే. ప్రభా, నీ సన్నిధిలో 15వ వచనంలో అంటున్నాడు, యెహోవా, నీ కొరకే నేను కనిపెట్టుకొని ఉన్నాను, నా కాలు జారిన యెడల వారు నా మీద అతిశయపడుదురని నేను అనుకుంటున్నా. ప్రభా, దేవా, నీవే ఉత్తరం ఇచ్చేదవు, నన్ను బట్టి వారు సంతోషించకపోదురుగాక. నేను పడబోచున్నా నా మనో దుఃఖము నన్నెన్నడూ విడువదు, నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గూర్చి విచారపడుచున్నాను. ఇది అండి మనకు కావాల్సింది. ప్రభా, నా పాపాన్ని గూర్చి విచారపడుతున్నా. ఎదుటి వాళ్ళకి మనం ఏదైనా తప్పు చేసినప్పుడు సారీ అంటామే, దేవుని దగ్గర ఎప్పుడన్నా సారీ అన్నామా? సారీ ఇలా నేను విచారపడుతున్నానంటే అదే సారీ ప్రభా, నన్ను క్షమించయ్యా, నేను తప్పు చేశానయ్యా, దోషము చేశానయ్యా. ఈ రోజున మన తప్పిదం అది ఏదైనప్పటికీ కప్పుకోకుండా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే దేవుని క్షమాపణ ఖచ్చితంగా మనకి వస్తుంది. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. లాస్ట్ వచనాల్లో మనం చూస్తే, నేను ఉత్తమమైన దాన్ని అనుసరించినందుకు వారు నాకు శత్రువులైరి, యెహోవా నన్ను విడువకము, నా దేవా నాకు దూరముగా ఉండకము, రక్షణకర్తవైన నా ప్రభా నా సహాయము నాకు త్వరగా రమ్ము. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. పాపం చేసిన తర్వాత నన్ను క్షమించయ్యా, నీ యొక్క సన్నిధి నాకు దూరం చేయొద్దయ్యా, నీ రక్షణ ఆనందం నాకు దూరం చేయొద్దయ్యా, నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయొద్దయ్యా. దేవుడు అంగీకరించాలా లేదా? దావీదుని అంగీకరించి, మరి ఆఖరిగా దావీదును కూర్చుని ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, అతను నా హృదయానుసారుడు. హల్లెలూయా. మన తప్పిదములన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. దేవుని సమయం ఇచ్చిన ఆ సమయంలోనే ఒప్పుకుందాం. ఇప్పుడు నిజంగా అనుకుంటా నేను, ఇది మంచి మిక్కిలి సమయము, ఈ సమయం దాటిపోతే మళ్ళీ మనకు అవకాశం రాదేమో అనుకుంటా. ఆ గొర్రెపిల్ల ఉగ్రత నుంచి మనం అందరము తప్పించబడాలి అంటే ఈరోజే ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. దేవుని క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడంట ఆయన. దేవుని క్షమాపణ మనందరికీ దొరికే సమయంలో ఆయనకి ఇష్టలముగా బ్రతికే విధంగా దేవుని కృప మనకు తోడైండును గాక. ఆమేన్.